పత్తి సీజన్ వచ్చేస్తుంది. గుండెల్లో చిన్న ఆందోళన. ఏ విత్తనం ఎక్కడ కొంటే ఎక్కడ మోసపోతామో అని ప్రతి రైతు గుండెల్లో చిన్న ఆందోళన. పత్తి విత్తనాల గురించి మన రైతులు పడుతున్న ఆ ఆందోళన, చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. చాలామంది మనలో ఏమనుకుంటారంటే విత్తనం యొక్క రేటు ఎక్కువగా ఉంటే ఆ విత్తనం సూపర్ అని చాలా వరకు అది నిజం కాదు. రేటుకు నాణ్యతకు సంబంధం లేదు. పక్క రైతు ఎక్కువ దిగుబడి తీశాడు కదా అని పక్క రైతు పొలం వేరు, మన పొలం వేరు. ఆ పొలంలో ఉన్న మట్టి స్వభావం వేరు, మన పొలంలో ఉన్నటువంటి మట్టి యొక్క స్వభావం వేరు. ఈ చిన్నపాటి తేడాను ఆలోచించకుండా పక్క రైతు ఎలాంటి విత్తనాలు వేస్తాడో మనం కూడా అలాంటి విత్తనాలే తెచ్చేసుకుంటున్నాం. మన భూమి ఏమిటి, మనం ఇచ్చేటువంటి ఎరువులు ఏ విధంగా ఉన్నాయి, ఇచ్చేటువంటి నీరు ఏ విధంగా ఉంది, ఇవి ఆలోచించకుండా మనం వేసే ప్రతి అడుగు పంట చేతికి వచ్చే సమయానికి మన కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఊరికే ఎవరి మాటలు వినకండి. మన వ్యవసాయ అధికారిని అడుగుదాం. మన నేలకి ఎలాంటి పత్తి విత్తనం అనేది సూటబుల్ అవుతుందో చర్చిద్దాం. మనం తెచ్చుకున్నటువంటి ఆ విత్తనాలని, ఆ బిల్లుని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ బిల్లే మనకి రేపు పంట ఒకవేళ అటు ఇటుగా ఉన్నా మనకి అది శ్రీరామ రక్ష. పంట అనేది మనకి ప్రాణం. ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. నమ్మకమైన చోటి విత్తనం కొందాం, 10 మందికి సహాయం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.